వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో వైభవంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి హైదరాబాద్ నలుదిక్కుల్లో కూడా భక్తుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. ఒక పక్క హుస్సేన్ సాగర్, మరోపక్క తెలుగుతల్లి ఫ్లైఓవర్, మరోపక్క సరూర్ నగర్, మరోపక్క చార్మినార్, ఇలా ఒకటేమిటి అన్ని ప్రాంతాల నుంచి కూడా గణనాథులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా అక్కడ మొహింజాహి మార్కెట్ దగ్గర మా ప్రతినిధి హరీష్ శంకర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ శంకర్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా అంటే విగ్రహాల తరలింపు సులువైందనుకోవచ్చా, లేకపోతే ఎప్పటి వరకు అంటే ఈ క్రతువు ముగిసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అక్కడ తాజా పరిస్థితి ఏంటి హరీష్ శంకర్? రైట్, మనం చూస్తున్నాం లైవ్ ద్వారా. మొత్తానికి హైదరాబాద్ అంతా కూడా కోలాహలంగా ఉంది. ఆ గణనాథులు దాదాపు 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఆ బొజ్జ గణపయ్యలు ఈరోజు అంటే గంగమ్మ ఒడికి చేరుతున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మంది సిబ్బందితోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క సీసీ కెమెరాల నడుమున ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు గట్టి బందోబస్తు సివి ఆనంద్ పర్యవేక్షణలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎంజీ మార్కెట్ దగ్గర తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ హరీష్ శంకర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ శంకర్, రైట్. హరీష్ శంకర్, చెప్పండి, అక్కడ ఎంజీఎం మార్కెట్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? గణనాథులు అక్కడ అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరో పక్క జనసంచారం ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. విగ్రహాల తరలింపు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి హరీష్ శంకర్? గంగమ్మ ఒడికి చేరడానికి గణనాథంతా బారుతున్నటువంటి పరిస్థితి ఎంజీఎం మార్కెట్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా తక్కువగా వస్తున్న గణనాథులు కాసేపటి నుంచి అంటే దాదాపు సాయంత్రం 5 గంటల 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రను కూడా నెమ్మదిగా కాకుండా కొంచెం స్పీడప్ చేస్తూ కూడా ఇక్కడ నుంచి వేల సంఖ్యలో గణనాథులంతా కూడా గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నటువంటి అయితే ఉదయం నుంచి కూడా కొద్దిగా భక్తుల రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొద్దిగా నెమ్మదిగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగిందని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా సాయంత్రం నుంచి కూడా కొద్దిగా స్పీడప్ చేస్తూ కూడా వెంటనే ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వైపు పంపించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఏదో ఉంది. పెద్ద ఎత్తున కూడా 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం మోంజా మార్కెట్ వద్ద చూస్తున్నాము. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్వాగత మండపం వద్ద కూడా గణనాథులంతా కూడా పేరున వాళ్ళని పిలుస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తులకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మండపానికి త్రిపుర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇంద్రసేనారెడ్డి వచ్చి ఇక్కడ భక్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాజీ గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. భక్తులను ఉద్దేశించి హిందుత్వానికి సంబంధించి చాలా అంశాలు వాళ్ళంతా మాట్లాడుతున్నటువంటి గణేష్ ఉత్సవ సమితి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంది? చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఉంటాం మేము. గణేశుడి విగ్రహంలో వెరైటీ ఆఫ్ డిజైన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అన్ని వెహికల్స్ అన్నీ ఇప్పుడు వెళ్తున్నాయి, బట్ తిరిగి రావడానికి మార్నింగ్ కావాలి. వీళ్ళకి చాలా ఇలా నెక్లెస్ రోడ్ మీద నుంచే వెళ్ళిపోతాయి. నెక్లెస్ రోడ్ మీదకి వెళ్ళి మనకి మార్నింగ్ వరకు రిటర్న్ వస్తాయి వెహికల్స్ అన్నీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ? నేను లోకలే, మన జియాగూడ పురాణాపూల్ దగ్గరనే ఉంటున్నాను నేను. ప్రతి సంవత్సరం ఇక్కడ సెంటర్లో వస్తే 4 వైపుల నుంచి వెహికల్ వస్తాయి కదా, 4 లైక్ ఏరియాస్ నుంచి వస్తాయి. ఇక్కడ కలుస్తాయి అన్ని గణేశుడు. సో ఇక్కడ నుంచి మేము వెరైటీ ఆఫ్ అన్ని ఏరియాస్ గణేష్ ఇక్కడ కవర్ చేస్తాం, మేము చూస్తాం. ఏదైతే మోంజా మార్కెట్ వద్ద కూడా గణనాథులంతా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సిటీ సెంటర్ కావడంతో కూడా ఇటు ఏదైతే చార్మినార్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, అదేవిధంగా సుల్తాన్ నుంచి కావచ్చు, కోటి నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మోంజా మార్కెట్ మీదుగా వెళ్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే యొక్క శోభయాత్ర పెద్ద ఎత్తున కూడా యువత పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత పెద్ద ఎత్తున కూడా డ్యాన్సులు చేస్తూ డీజే పాటలకు స్టెప్స్ వేస్తూ కూడా వాళ్ళంతా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే శోభయాత్రకు సంబంధించినటువంటి మనతో మాట్లాడాలని కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది శోభయాత్ర? బాగుంది, చాలా బాగుంది. మస్తు సెలబ్రేషన్ అయితే మస్తు చేస్తాం. ఇక్కడే మేము సీతారాం బాగులు ఉంటాం, అక్కడికే నచ్చినాం. మేము ఎవ్రీ సైడ్ ఇక్కడనే వస్తాం.
మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది శోభయాత్ర? చాలా మంచిగా అనిపిస్తుంది. మల్లెపల్లి నుంచి వచ్చాము మేము. చాలా బాగున్నది ఇక్కడ. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. శోభయాత్రకు సంబంధించి దాదాపు అంటే ఈ తెల్లవారుజామున వరకు కూడా శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తులో పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా శానిటైజేషన్ కూడా ఎక్కడికక్కడ నీట్గా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ సంబంధించినటువంటి డస్ట్ కానీ ఏదైతే మురికి కావచ్చు, ఏదైతే తినుబండాలకు సంబంధించిన విషయాలంతా కూడా వాళ్ళంతా తీసివేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే ప్రశాంతమైన వాతావరణంలో ముంజా మార్కెట్ వద్ద మాత్రం ర్యాలీలు అయితే శోభయాత్ర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం తెల్లవారుజామున వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 50,000 వినాయక విగ్రహాలను కూడా ఊరింపుగా ఈ యొక్క శోభయాత్ర ఏదైతే ముంజా మార్కెట్ నుంచి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే మాత్రం భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ శోభయాత్ర సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే గత మధ్యాహ్నం నుంచి కూడా పబ్లిక్ కాస్త తక్కువగా వస్తున్న నేపథ్యంలోనే గత 2 గంటల నుంచి కూడా దాదాపు 2 గంటల్లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్ర పబ్లిక్ కావచ్చు, ఇంకా ఏదైతే ప్రజలు కావచ్చు, భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ శోభయాత్ర పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది కూడా ఒకవైపు గణేష్ ఉత్సవ సమితి చెప్తున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే ఇవంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తుంటే మాత్రం శోభయాత్రకి ఇంకా పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తీసిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సతీష్ రైట్ హరీష్ శంకర్, అంటే ముఖ్యంగా ఆ ఉదయం నుంచి కూడా చాలా మంది కొంచెం మందకొడిగా భక్తులు అయితే మాత్రం అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగిందనుకోవచ్చా? మరో పక్క ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఆ గణేష్ మండపాల్లో లడ్డు వేలంపాటలో చాలా మంది కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లడ్డు వేలంపాట కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని విగ్రహాలు కూడా ఆ గంగమ్మ ఒడికి శోభాయాత్రగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తాజా పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. మరో పక్క ఉదయం నుంచి కూడా వేలంపాట్లో లడ్డూల్లో అయితే మాత్రం చాలామంది భక్తులు పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఒక పక్క బాలాపూర్ లడ్డూకి అయితే మాత్రం విశేషంగా అక్కడైతే మాత్రం వ్యాపారవేత్తలు అలాగే ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరో పక్క వివిధ ప్రాంతాల్లో అంటే గ్రేటర్ కమ్యూనిటీలు అవ్వచ్చు, ఇక అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా భక్తులు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొనడం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. మోంజా మార్కెట్ నుంచి మరింత తాజా సమాచారం అందించినందుకు మా ప్రతినిధి హరీష్ శంకర్ ధన్యవాదాలు. హరీష్ శంకర్, ఇక మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా శోభాయమానంగా ఈ యొక్క గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కోలాటాల మధ్య ఆ గణనాథులు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి పెరిగింది. ఒక్కసారిగా విగ్రహాలు కూడా 1 by 1 అంటే క్రమం పద్ధతిలో అక్కడ QR కోడ్ కూడా పోలీసులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఒక క్రమ పద్ధతిలో అక్కడైతే పోలీసులు అయితే విగ్రహాలను అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం ఆ గణనాథులను అయితే మాత్రం